ఎవరు లేరా? ఎయిటీ కిలోమీటర్స్ పైగా జర్నీ, అది ఈ సమ్మర్ టైంలో బైక్ పైన. కానీ ఒక మంచి లొకేషన్ మీకు అందరికీ చూపించాలని చెప్పేసి మేము మార్నింగ్ బయలుదేరాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ ఐతిశ్రీ భోగరాజు. భోగరాజు. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మనం బెలూన్ కేవ్స్ లో ఉన్నాము. అండ్ ఇది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కేవ్స్. న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్. న్యాచురల్ గా ఫామ్ అయింది. జస్ట్ వాళ్ళు వెళ్తున్న దారిలో మట్టి తీసుకుంటూ వచ్చేసారు అంతే. కేవ్స్ న్యాచురల్ గా ఫామ్ అయినవి. అండ్ మేము నంద్యాలలో స్టార్ట్ అయ్యాము. 2 hours పట్టింది మాకు ఇక్కడ రావడానికి. ఇది ఆల్మోస్ట్ 70 kilometers ఉంటుంది. బైక్ లో వచ్చాము. లోపల మనకి కవర్ చేయడానికి 2 hours టైం పడుతుంది మినిమం, స్లోగా వెళ్ళినా కూడా. అండ్ ఇది 5కి క్లోజ్ చేస్తారు ఈవినింగ్. అండ్ కన్ఫామ్గా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్, ఎందుకంటే ఇవి న్యాచురల్గా ఫామ్ అయినాయి కాబట్టి లోపల చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి నార్మల్గా బయట మనం టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేదానికంటే ఇక్కడ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నంద్యాల ఎవరైతే విజిట్ అవుతారో ఖచ్చితంగా ఈ బెలూన్ కేవ్స్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఇవే కాదు, మన ఛానల్లో ఇంకా బిల్వ స్వర్గం కేవ్స్, తర్వాత వాల్మీకి కేవ్స్ కూడా అప్లోడ్ చేసాము. అవి కూడా న్యాచురల్లీ ఫామ్ అయిన కేవ్స్, చాలా బాగుంటాయి. అవి కూడా అంటే రీసెంట్గా అవి బయటపడి కొద్దిగా వైరల్ అయ్యాయి అనమాట. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము, అవి కూడా వాచ్ చేయండి. ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ ఇంకా ఐతిశ్రీ భోగరాజు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు చూడండి, సో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కర్ణాటక సైడ్ చాలా మంది వచ్చారు. అండ్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట, తెలిసే ఉంటుంది. ఎక్కువ పిల్లల్ని కూడా స్కూల్ బసెస్ లో తీసుకొని వస్తున్నారు. మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఇది కూడా నంద్యాల చుట్టుపక్కల ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. యాగంటి, బెలూన్ కేవ్స్, మహానంది ఇట్లాంటి ప్లేసెస్ అన్ని మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో మంత్రాలయము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఐతిశ్రీ భోగరాజు. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. పర్ పర్సన్ 70 rupees తీసుకుంటారు ఎంట్రీ ఫీజు. అండ్ లోపల స్టోన్ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కింద మనం గ్రౌండ్ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి హార్ట్ పేషెంట్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలో ఉండదు. మనకే ముందు చెప్తారు వెళ్ళొద్దని చెప్పేసి. మూవీ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. గోపీచంద్ మూవీ సాహసం ఉంది కదా, సో దాని షూటింగ్ కూడా కొంచెం ఇక్కడే జరిగింది. దాని క్లిప్స్ కూడా మీకు వీడియోలో ముందు యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. మనం కేవ్స్ లోపల ఆల్మోస్ట్ 3 kilometers దాకా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఊపిరాడనట్టు ఉంటుంది, కానీ ఆక్సిజన్ పైప్స్ ఉంటుంది, అదేమంత ఇబ్బంది అనిపించదు. కొన్ని ప్లేసెస్లో మనం బెండ్ అయి వెళ్ళాలి కేర్ఫుల్గా చూసుకొని. అండ్ లోపల కేవ్స్కి వాటి ఫామ్ అయిన నేచర్ బట్టి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్కి కోటిలింగాలు, పాతాళగంగా, అట్లా చాలా నేమ్స్ ఉన్నాయి. అండ్ లోపల మనము వెళ్ళే దారి, బయటికి వచ్చే దారి, ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ ఆరో మార్క్స్ ఉంటాయి. అదొకటి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చాలు.
ఎట్లా వచ్చామో అట్లా వెళ్ళాలి. వాళ్ళు డైరెక్షన్ చూసుకున్నారు. ఒక్క నిమిషం. నువ్వు రావడం లేదు. పడతా ఆడతలేదు ఫ్రెండ్స్. ఎవరు లేరా? తమాష్ చేయొద్దు, నాకు తెలుసు నువ్వు ఇడుతావని. మాయామందిరం, పాతాళ గంగ. ఇటా మనం వెళ్ళాల్సింది ఇప్పుడు. పాతాళ గంగ.
ఇటు సైడ్ వెళ్ళాలా? అటు కాదు అయితే. అయిపోయింది మనకు పేజ్. ఎక్కడ అవుతుంది? చాలా ఉంది లోపలికి. ఇట్లా రండి ఫస్ట్, ఇట్లా రండి. ఈ జాకెట్ పోయిందనా? జాకెట్ అయితే పోయి ఇది